హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. మన కిచెన్లో చాలా రకాల లడ్డూలు ప్రిపేర్ చేసుకున్నాం కదా, రక్తం పెరగడానికి, ఎముకల దృఢత్వానికి. కానీ ఈరోజు మనం చేసుకునబోయే ఈ స్పెషల్ లడ్డు ఒంట్లో ఉన్న కొవ్వును మొత్తం మంచులాగా కరిగించేస్తుంది. రోజుకు ఒక చిన్న లడ్డు తింటే చాలండి, ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం మంచులా కరిగిపోవాల్సిందే. అది కూడా ఇంట్లో ఉన్న వాటితోనే. మరింకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా ఉలవల్ని తీసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. దాదాపు ఉలవలు వేగడానికి 10 నిమిషాలు టైం పడుతుంది. ఉలవలు కాస్త ఉబ్బి అలాగే చిటిపట్లాడుతూ మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇలా వేయించేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం 1/2 కప్పు దాకా అవిసె గింజల్ని తీసుకోవాలి. అలాగే మరొక 1/2 కప్పు నువ్వులను వేసుకోవాలి. తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, లేదా నల్ల నువ్వులైనా వేసేసుకోవచ్చు. వీటిని కూడా లో ఫ్లేమ్లో చూడండి, ఇక్కడ చిటపరలాడుతూ ఉన్నాయి కదా, ఇలా చిటపరలాడుతూ మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంటని పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోండి. ఎప్పుడైతే ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయో అప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. మనం చేసుకోబోయే ఈ ఉలవల లడ్డు చాలా మంది ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాం కదండి. బరువు పెరిగితే ముఖ్యంగా పొట్ట అలాగే వీపు భాగంలో కొవ్వు అంతా పేరుకుపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళు శారీ కట్టినా సరే, డ్రెస్ వేసుకున్నా సరే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎన్ని డైట్స్ ఫాలో అయినా సరే తొందరగా కొవ్వు అనేది కరగదు. కానీ ప్రతిరోజు ఈ లడ్డుని చిన్నది తీసుకోండి, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, మీ ఒంట్లో కొవ్వు మొత్తం మంచులా కరిగిపోవాల్సిందే. ప్రతిరోజు అలా ఒక 20 రోజుల పాటు తిని చూడండి, మీలో మార్పును ఖచ్చితంగా గమనిస్తారు. ఇప్పుడు మనం ముందుగా మిక్సీలోకి ఉలవల్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉలవల్ని ఎంత మిక్సీ పట్టినా సరే కాస్త బరకగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. కానీ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత అందులోకి నువ్వుల్ని అలాగే అవిసె గింజల్ని వేయించుకున్నాం కదా, అవి వేసుకోండి. దాంతోపాటు 5 లేదా 6 యాలకులు కూడా వేసేసుకోండి. తర్వాత 1-2 పల్స్ ఇచ్చామంటే చాలు, ఇదంతా మనకి మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి ఖర్జూరాలను వేసుకోవాలి. తీపి కోసం మనం ఇక్కడ ఖర్జూరం వాడాలి. మనం అలాగే తిన్నాము అంటే అది కాస్త వెగటుగా ఉంటుంది కదండి. మనం ఇందులోకి బెల్లం కానీ షుగర్ కానీ వాడుకోకుండా వెయిట్ లాస్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఖర్జూరాన్ని వేస్తున్నాను. ఈ ఖర్జూరం వెయిట్ లాస్ అవడానికి సహాయపడుతుంది, అలాగే ఎముకల దృఢత్వానికి, రోజంతా ఎనర్జీగా ఉంచడానికి సహాయపడుతుంది. ఖర్జూరంలో ఉన్న గింజల్ని తీసేసుకుని మనం ఏ గిన్నెతో అయితే ఉలవల్ని తీసుకున్నామో అదే గిన్నెతో ఒక గిన్నె ఖర్జూరాన్ని వేసేసుకోవాలి. మిక్సీ గిన్నెలోకి వేసేసుకుని ఇదంతా మధ్య మధ్యలో కలుపుతూ చూడండి, ఇలా దగ్గర పడేంత వరకు, అంటే మనకి ముద్దగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసేసుకోవాలి. అలా మధ్య మధ్యలో పల్స్ ఇస్తూ మనం కలుపుతూ గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, చూడండి ఇలా ముద్ద కట్టడానికి ఇది మనకి సరిపోతుంది. ఇందులోకి నెయ్యి అవసరం లేదు, నూనె అవసరం లేదు. మనం ఖర్జూరాలు వేసుకున్నాం కదా, అదే సరిపోతుంది. మీకు ఇంకాస్త తీపి ఎక్కువగా కావాలంటే 1.5 కప్పు దాకా ఖర్జూరం తీసుకున్నారనుకోండి, మీకు తీపి కాస్త ఎక్కువగా ఉంటుంది. నాకైతే 1 కప్పు సరిపోతుందండి. నేను తీపి చాలా తక్కువ వాడతాను కాబట్టి నాకు అది సరిపోతుంది. మీకు చాలా ఎక్కువ కావాలి అని అనిపిస్తే 1.5 కప్పు వేసేసుకోండి. చూస్తున్నారు కదా, నెయ్యి వాడుకున్నా సరే లడ్డు చుట్టుకోవడానికి ఎంత బాగా వస్తుందో. మనం ఖర్జూరం వేసాం కదా, ముద్దగా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం చిన్న చిన్న లడ్డూలు చేసుకోవాలి. పెద్ద సైజులో కాకుండా కాస్త నిమ్మకాయ సైజు అంత లడ్డు చేసుకున్నారంటే చాలు. ఈ చిన్ని లడ్డు చాలండి ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోవడానికి. ప్రతిరోజు మీరు బ్రేక్ఫాస్ట్ కంటే 30 నిమిషాల ముందు ఈ లడ్డూని తీసుకోండి. ఇలా 20 రోజుల పాటు ఈ లడ్డూని తిన్నారంటే చాలు, ఒంట్లో కొవ్వు మొత్తం కరిగిపోవాల్సిందే. ఇలా చేసుకున్న ఈ లడ్డూలు మనకి దాదాపు నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఏదైనా ఎయిర్టైట్ బాక్స్ లో స్టోర్ చేసుకున్నారనుకోండి, నెల రోజుల పాటు మనం వీటిని వాడుకోవచ్చు. చూసారా ఎంత సింపుల్ గా ఈ లడ్డూని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. హెల్దీ అండ్ టేస్టీ అండ్ వెయిట్ లాస్ రెసిపీ అనమాట. మరి మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేసి టేస్ట్ చేసి దీనివల్ల మీకు ఏదైనా ఉపయోగం ఉంది అంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాళ్ళ మెంబర్కి షేర్ చేయండి. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.